నిన్న ఎస్ఎస్‌సి వెబ్‌సైట్‌లో ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ అప్డేట్‌లో ఏంటంటే మనకి 129 పేజెస్ యొక్క పీడీఎఫ్ అనేది రిలీజ్ చేశారు. ఈ పీడీఎఫ్‌లో ఏముంది? అసలు ఈక్విటీని చేంజ్ చేస్తారా? లేదా? అండ్ కొత్త వెండర్ అనేది మనకి కావాలని అయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అదే సర్వీస్ ప్రొవైడర్. అండ్ ఆ సర్వీస్ ప్రొవైడర్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? అండ్ కొత్త ఫీచర్స్ ఏం వస్తున్నాయి? అండ్ ఎగ్జామినేషన్ ఎలా కొత్తగా కండక్ట్ చేస్తారు అనేది ఈ పీడీఎఫ్‌లో చాలా అంటే చాలా క్లియర్‌గా అయితే మెన్షన్ చేశాడు. అది నేను ఈరోజు మీకు రాసుకొని మరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు చేసే ఆ ఒక్క లైక్ నాకు చాలా అంటే చాలా బూస్టప్ ఇస్తుంది. అండ్ మరింత ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే నాకు దోహదపడుతుంది. అండ్ ఇంకా మీరు ఏ ఏరియా నుంచి చూస్తున్నారో ఒక్కసారి అయితే కామెంట్ చేసేయండి. ఎందుకంటే మన వీడియోస్ ఏ ఏరియా వరకు రీచ్ అవుతున్నాయో నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా! సో లేట్ చేయకుండా మనమైతే ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు రిలీజ్ చేసిన పీడీఎఫ్ ఏంటంటే ఆర్ఎఫ్‌పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్. ఇదేంటో చెప్పే ముందు ఎగ్జాక్ట్‌గా 10 డేస్ ముందు ఆర్ఎఫ్ఐ రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అనే నోటీస్ అయితే లాంచ్ చేసింది. ఇది మీలో ఎంతమందికి తెలుసో లేదో నాకైతే తెలీదు. ఒకవేళ తెలియకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ వీడియో కూడా మీరు ఒకసారి అయితే వెళ్లి చూసేయండి. అండ్ అదేంటంటే నోటీస్ అయితే మాకు కొత్త వెండర్ కావాలి అండ్ మీ యొక్క సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి మార్చ్ 17 లోపు సబ్మిట్ చేయాలి అని అయితే ఆర్ఎఫ్ఐ అనేది ఆ నోటీస్‌లో సబ్మిట్ చేశారు. బట్ ఈ ఆర్ఎఫ్‌పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ విషయానికొస్తే ఇది ఎందుకు లాంచ్ చేశారంటే మనకి వెండర్‌ని చేంజ్ చేయాలని అనుకుంటున్నారనమాట. సో ఇప్పుడున్న ప్రెజెంట్ వెండర్ టీసీఎస్ ఈక్విటీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మనకి చాలా అంటే చాలా చీటింగ్స్ జరగడం, ఎగ్జామ్ సెంటర్స్ యొక్క మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం అండ్ ఇంకా చాలా రకాల ఇష్యూస్ అయితే ఫేస్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్ఎఫ్‌పి ఏం చేసిందంటే ఇప్పుడు ఒక కొత్త ప్రపోజల్‌ని అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఈ ప్రపోజల్‌లో ఏంటంటే కొత్త కంపెనీలు అనేవి బిడ్ చేయడానికి ఒక అవకాశం అనేది ఇస్తుందనమాట. అంటే కొత్త కంపెనీలని ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నారనమాట. అండ్ ఇంకా క్లియర్‌గా ఈ కింది లైన్ చూసుకుంటే సెలెక్షన్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్ ఫర్ టెక్నాలజీ ఆపరేషన్ పార్ట్నర్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అండ్ క్యాండిడేట్ సర్వీస్. అంటే కొత్త టెక్నాలజీ అండ్ ఆపరేషన్స్ మాకు కొత్త కంపెనీ కావాలని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే కాంటెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే ఈ పీడిఎఫ్ మొత్తంలో ఏ ఏ టైటిల్స్ ఉన్నాయి అండ్ వేటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అన్నది హెడ్డింగ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ టోటల్ పీడిఎఫ్లో మనకి ఇంపార్టెంట్ అయింది ఏంటంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్. అంటే ఈ ఎక్సర్సైజ్ని ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అన్నది అయితే మనకి ఇంపార్టెంట్. సో ఆ పేజ్కి అయితే మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఈ పేజ్లో ఫస్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ పారాగ్రాఫ్ ఎస్ఎస్సి అంటే ఏంటి, అసలు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఏ విధంగా కండక్ట్ చేస్తారన్నది అయితే ఫస్ట్ పారాగ్రాఫ్లో రాశారు. అండ్ సెకండ్ పారాగ్రాఫ్లో ఏంటంటే 2024లో ssc.nic.inని ssc.gov.inగా ఎందుకు అప్గ్రేడ్ చేశారు అండ్ మొబైల్ అప్లికేషన్స్ని అయితే తీసుకొచ్చారు, ఐ మీన్ మొబైల్ యాప్ని. సో ఇలా సో అండ్ సో అయితే మనకి ఇక్కడ చూడడం జరగవచ్చు. అండ్ ఎస్ఎస్సి ఇప్పటివరకు చేసిన గొప్పలన్నీ ఈ 2 పారాగ్రాఫ్లో అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఈ ఎంటైర్ వర్క్ని 3 ఫేజెస్లో అయితే డివైడ్ చేయడం జరిగింది. ఇందులో ఫేజ్ 1 ఏంటంటే కరెంట్ వెండర్ ఎవరైతే ఉన్నారో అంటే ఈక్విటీ వెండర్ అనమాట. సో ఈ వెండర్ కొత్త వాళ్ళకి ఈ ఎస్ఎస్సి సిస్టమ్ని ఎలా పనిచేస్తుంది అండ్ వెబ్సైట్ని మరియు మై ఎస్ఎస్సి యాప్ని హ్యాండిల్ ఎలా చేయాలనేది అయితే అండ్ ఎగ్జామ్స్ని ఎలా కండక్ట్ చేయాలనే పూర్తి నాలెడ్జ్ని కొత్త వెండర్కి అనేది చెప్పాలి. అండ్ దీనికి మనకైతే 3 మంత్స్ అనేది టైం ఇవ్వడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మనం పేజ్ 2లో చూసుకుంటే ఓఎం ఆఫ్ ఏఎస్ఐఎస్ మొబైల్ అండ్ ఏఎస్ఐఎస్ వెబ్ టెక్నాలజీ స్టాక్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ మొబైల్ హెల్ప్ డెస్క్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ మొబైల్స్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ యాక్టివిటీస్కి అంటే ఓఎం ఆపరేషన్ మెయింటెనెన్స్ పార్ట్ అండ్ మొబైల్ వెబ్ టెక్నాలజీ స్టాక్ని అప్గ్రేడ్ చేసి వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ని ఇంకా బెటర్గా డెవలప్మెంట్ చేసి కొత్త మాడ్యూల్స్ని డెవలప్ చేయమని అండ్ ఏఐ చాట్బోట్స్ని దీంట్లో ఇంక్లూడ్ చేసి స్టూడెంట్స్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా దీన్ని డిజైన్ చేసి 9 మంత్స్లో ఇవ్వాలని అయితే కోరారు అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఫేజ్ 3లో ఏంటంటే హ్యాండ్లింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ యాక్టివిటీస్ అండ్ ఓఎం ఆఫ్ ద టీఓబిఈ వెబ్ టీఓబిఈ మొబైల్ టెక్నాలజీ స్టాక్ అండ్ అదర్ టెక్నాలజీ కాంపోనెంట్స్ డిస్క్రైబ్డ్ ఇన్ ఆర్ఎఫ్పి. అంటే కొత్త బిడ్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాబోయే ఎగ్జామినేషన్స్ని అండ్ న్యూ మొబైల్ అప్లికేషన్స్ని అండ్ వెబ్సైట్ని గురించి పూర్తిగా బాధ్యత వహించాలి. అండ్ దీనికైతే వీళ్ళు కేటాయించిన టైం ఏంటంటే 36 మంత్స్ అయితే ఇక్కడ మనకి కేటాయించారు. అండ్ అలా మనం కొంచెం కిందకు వస్తే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది చూడడం జరగవచ్చు. అదేంటంటే ఈ కొత్త వెండర్ ఎవరైతే వచ్చారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళైతే 15 సర్వీసెస్ అనేవి వీళ్ళు కావాలని అనుకుంటున్నారు. సో ఆ 15 సర్వీసెస్ ఏంటంటే ఇక్కడ ఈ లైన్ చూడండి. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ ఈజ్ టు ఆన్ బోర్డ్ ఏ సర్వీస్ ప్రొవైడర్
హూ విల్ ప్రొవైడ్ కాంప్రహెన్సివ్ సపోర్ట్ అక్రాసింగ్ ద ఫాలోయింగ్ 15 సర్వీస్ ఏరియాస్. సో ఆ 15 సర్వీస్ ఏంటి ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇందులో మనం ఫస్ట్ ఇది చూసుకుంటే వెబ్ టెక్నాలజీ అప్లికేషన్ అప్గ్రేడ్, అంటే వెబ్సైట్ని అప్గ్రేడ్ ఎలా చేయాలి, అది కూడా లో కోడ్ ప్లాట్ఫామ్లో ఎలా చేయాలి. అండ్ సెకండ్ ఇది చూసుకుంటే మొబైల్ అప్లికేషన్ టెక్నాలజీని ఎలా అప్గ్రేడ్ చేయాలి. సో రెండు ఒకటే అనమాట, వెబ్సైట్ అవని మొబైల్ అప్లికేషన్ అవని లో కోడ్ ప్లాట్ఫామ్లో మనకి ఎలా ఎలా అప్గ్రేడ్ చేయాలనేది అయితే ఫస్ట్ 2 పాయింట్స్ ఇచ్చారు. అండ్ థర్డ్ పాయింట్కి వస్తే న్యూ మాడ్యూల్ని ఎలా అప్గ్రేడ్ చేయాలి. అండ్ ఫోర్త్ పాయింట్కి వెళ్తే మనం రిజల్ట్ అనేది ప్రాపర్గా వచ్చేలా ఒక సెంట్రలైజ్ సిస్టమ్ని, అంటే ఆల్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్ యాక్యురేట్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉండేలా చూడాలన్నమాట. అది ఫోర్త్ పాయింట్లో అయితే మనకు మెన్షన్ చేశారు. అండ్ ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే కంప్యూటర్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఆటోమేటిక్ డైలర్ అండ్ ఐవీఆర్, అంటే మనకి టోల్ ఫ్రీ నెంబర్కి అయితే కాల్ చేస్తాం కదా, అది టోల్ ఫ్రీ ఆర్ హెల్ప్ లైన్కి కాల్ చేసినప్పుడు వెంటనే మానిటర్ చేసి ఆపరేట్ చేసేలా కొంచెం ఫాస్ట్గా మనకి అప్గ్రేడ్ అనేది ఉండేలా ఇక్కడైతే మనకు మెన్షన్ చేయమన్నారు. అండ్ నెక్స్ట్ 6th పాయింట్ చూసుకుంటే జనరేటివ్ ఏఐ చాట్ బోట్ని అయితే డెవలప్ చేయమన్నారు. అంటే మనం మెసేజ్ చేసిన వెంటనే మనకి ఆటోమేటిక్గా రిప్లైలు వచ్చేలాగా. సో ఇక్కడ మనకైతే ఒకటి జనరేటివ్ ఏఐ చాట్ బోట్ని అయితే డెవలప్ చేసి అయితే ఇక్కడ మనకి 6th పాయింట్లో ఇవ్వమని చెప్పారనమాట. అండ్ డేటా అనలిటిక్ ప్లాట్ఫామ్ని డెవలప్ చేయడం, ఇలా 15 ఉన్నాయన్నమాట. అందులో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్, అంటే అప్లికేషన్ ఫామ్ నుంచి రీమెడికల్ ఎగ్జామినేషన్ వరకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూడడం. అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ పర్ ఎగ్జామ్, అంటే అప్లికేషన్ ఫామ్ని సెటప్ చేయడం, అడ్మిట్ కార్డు ఆన్సర్కి ఇవన్నీ ప్రాపర్ వేలో ఉండేలా మనకి ఇక్కడ చూడమని అయితే ఈ పాయింట్లో అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ ఇంకా అప్లికేషన్ ఆపరేషన్ మెయింటెనెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపరేషన్ మెయింటెనెన్స్, సో ఇలా సో అండ్ సో చాలా ఇచ్చారు. ఈ పీడిఎఫ్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు ఇంకా డీటెయిల్గా చదవాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూసేయండి. అండ్ 13th పాయింట్లో అయితే మనకి అప్గ్రేడ్ హెల్ప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో హెల్ప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేయమని అయితే ఇచ్చారు. అండ్ అలానే హెల్ప్ లైన్ మ్యాన్ పవర్ కూడా. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనకి హెల్ప్ లైన్ గురించి అయితే మనకి కొత్త చాట్ బోట్స్ని తీసుకురావడం అండ్ కాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అప్గ్రేడ్ చేయమని. సో అది 13, 14 పాయింట్లో కూడా మనకైతే ఇక్కడే ఇచ్చారు, అంటే అడిషనల్ డెవలప్మెంట్, చేంజింగ్ రిక్వెస్ట్లు, సో ఇలా సో అండ్ సో అనేది ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ 15th పాయింట్లో ఏంటంటే కొత్త ఫీచర్స్ని, మాడ్యూల్స్ని అయితే డెవలప్ చేయమని అయితే ఈ 15 పాయింట్లో అయితే ఉంది. అండ్ మొత్తానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్ని వీలైనంత వరకు చీటింగ్ నుంచి ఆపి సేఫ్ అండ్ స్మూత్గా ఎలా కండక్ట్ చేయాలన్నదే అండ్ ఎలా అప్గ్రేడ్ చేయాలన్నది అయితే ఈ పీడిఎఫ్లో మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో మీరైతే తప్పకుండా కామెంట్ చేసి అయితే వెళ్ళండి. అండ్ నా ఎఫర్ట్స్ మీకు ఎలా అనిపించాయో కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ వీడియోలో అయితే మనం కలిసేద్దాం. ఒకవేళ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ అయితే చేసేయండి. జై హింద్, జై భారత్.